నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందెవాడ నీటి కుంటలో పడ్డ ఆవును హిందూ ధార్మిక సంఘాల నాయకులు కాపాడారు. నాందెవాడ కాలనీలోని నీటి కుంటలో ఆవు పడిపోయి ఉండటంతో కాలనీవాసులు హిందూ ఐక్యవేదిక సంఘాలకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హిందూ ఐక్యవేదిక కన్వీనర్ ధాత్రికర్ రమేష్, హిందూ వాహిని నాయకులు శ్రీకాంత్, క్రాంతి రాకేష్తో పాటుగా మరికొందరు ఆ గోవును సురక్షితంగా బయటకు తీశారు. గోవు హిందువులకు ఎంతో పవిత్రమైందని, ముక్కోటి దేవతలు కొలువున్న గోమాతను కాపాడుకోవాల్సిన ధర్మం ప్రతి హిందూపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు అదే విధంగా మనం ఏదైతే కవర్లలో పడేస్తున్నామో చెత్త కుప్పలలో అవి తిని వాటికి ఫుడ్ పాయిజన్ హెల్త్ పరంగా నానా ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా మీరు గోమాత మీద ప్రేమ ఉంటే, గోమాత ఏదైతే ఉందో 33 కోట్ల దేవతలు ఉంటాయి. గోమాత అంటే సర్వ దేవతల నిలయము. గోమాతకు మనము మంచి చేయకుండా చెడు చేయొద్దన్న ఉద్దేశంతో మీ అందరికి తెలియజేస్తున్నాము. అమ్మలకు అక్కలకు ఏదైతే ఉందో ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేయండి. ఏదైతే మనము రాత్రి మిగిలిన